ఇంకో రాజ్యానికి వెళ్తున్న రాజులా కనపడుతున్నారు కానీ భయం కనపడట్లేదు. ఏంటి మ్యాటర్? అతను ఏమన్నా తెలుసా? నిజంగా మీరు చెప్పింది కరెక్టే మంత్రి. నేను ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్తున్నాను. అదేంటిది? ఆ ద్వీపం ఎలా ఉందో తెలుసు కదా మీకు? తెలుసు. నేను పదవీ కాలంలో ఉన్నప్పుడు నిద్రపోలేదు. నా సేనాధిపతిని నా సైన్యాన్ని వేసుకుని అక్కడికి వెళ్ళాను. ఏంటి ఆ క్రూరముగాలు, ఏంటి ఆ పక్షులు, ఎందుకు అక్కడ నివాసయోగ్యంగా ఎందుకు లేదు, అక్కడ ఎందుకు మనం ఇల్లు కట్టలేం అని చెప్పి కొంతమంది అక్కడ పెట్టాను. మొత్తం క్లీన్ చేశాను, ఒక కమ్యూనిటీ డెవలప్ చేశాను. అక్కడ కొంతమంది బతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నా పదవీ కాలం అయిపోయింది కదా, అక్కడికి వెళ్ళి దాన్ని పాలిస్తాను అని అన్నాడు. ఓ మై గాడ్, వాట్ ఏ థింకింగ్. దిస్ కింగ్ ఈస్ ప్రొయాక్టివ్. 2 ఏళ్ల తర్వాత వచ్చే సమస్యని ముందుగానే గ్రహించి దాన్ని సాల్వ్ చేసి ఇప్పుడు నిజంగా రాజు అంటే ఇలా ఉండాలరా అనిపించేలా చేశాడు. మనం కూడా ఆఖరి నిమిషం వరకు ప్రిపేర్ గా ఎగ్జామ్ కి, ఆఖరి నిమిషం వరకు డబ్బులు చూసుకోం. పుట్టినప్పటి నుంచి నీ దగ్గర ఉంది కదా పాప, పుట్టినప్పుడు నీ దగ్గర ఉంది కదా బాబు, వాడు చదివించాలని తెలుసు కదా. ఆ రోజు వచ్చినప్పుడు ఎత్తుక్కోకూడదు. అది పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు, ఎమర్జెన్సీ ఫండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పలానా రోజు ఇలాంటి అవసరం ఉంది అని నీకు ముందే తెలిస్తే ప్రొయాక్టివ్ గా ప్లాన్ చేసేయాలి దానికి. ఆ రోజు నువ్వు భయంగా ఉండవు మిగతా రాజులాగా, ఈ రాజులాగా ధైర్యంగా ఉంటావు. బికాస్ ఐ నో ఇట్, ఐఎమ్ ప్రొయాక్టివ్, ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. వాట్ ఇస్ ద నెక్స్ట్ అన్నట్టు ఉంటావు. సో యువర్ కాన్ఫిడెన్స్ డిపెండ్స్ ఆన్